హలో దోస్తులందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనవికా స్టోరీస్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ ని, తప్పకుండా హైప్స్ అయితే ఇవ్వండి దోస్తులు. నిన్న చెప్పిన కదా ముక్కు కార్డింగ్స్, ఈ వీడియో కూడా శాతనైన కడికి వేస్తా దోస్తులు, అర్థం చేసుకోండి. నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి దోస్తులు, కింద కామెంట్ లో లింక్ పెడతా. లేకపోతే యూట్యూబ్ లోకి పోయి అవికా పార్ట్ 16 అని కొడితే చాలు వస్తుంది. నోటిఫికేషన్ రాని వాళ్ళు అలా టైప్ చేసి చూడండి దోస్తులు, వాయిస్ సెర్చ్ కూడా చేయొచ్చు. అందరికీ హ్యాపీ సండే దోస్తులు. వర్షాలు అయితే ఎక్కువగా పడట్లేదు, కానీ జాగ్రత్తగా అయితే ఉండండి. కలుషిత నీరు తాగకండి, దోమలు మాత్రం కుట్టించుకోకండి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే సర్వసాధారణం. ఫ్రెష్ గా చేసినవే తినండి, వేడి వేడిగా. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అసలు తినకండి దోస్తులు. అలా తినడం వల్ల వెంటనే ఏం జరగకపోవచ్చు దోస్తులు, కొన్ని రోజులకి ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా చూపిస్తుంది. తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి దోస్తులు. ఏవైనా మిగిలిపోతే పడేయండి, అప్పుడు దాన్ని తక్కువ మోతాదులో చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. పిల్లలకైతే అసలు పెట్టకండి దోస్తులు, ఫ్రిడ్జ్ లో నిల్వ చేసినవి. వాళ్ళకి తట్టుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా మీకు ఇష్టమైన సిరీస్ తో మేము ముందుకు వచ్చేసాం. అదేంటంటే మొగుడు పెళ్ళం మధ్యలో అత్త ఆడపడుచు పార్ట్ 17. మరి ఇంకెందుకు ఆలస్యం దోస్తులు, పార్ట్ 17 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. స్వప్న, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? దేనికి సురేష్? నీకు తెలుసు కదా స్వప్న, మా అత్త వాళ్ళ అన్నదానం కార్యక్రమం ఉంటుందని. ఈ రోజు మా అత్త బర్త్డే. రెడీ అవ్వు. ఇప్పుడు ఎందుకు సురేష్, మీరు వెళ్ళండి, చిన్నది ఏడుస్తుంది. నువ్వు రావా? రాను సురేష్, బయట చాలా వేడి ఉంది, అది ఎలా తట్టుకుంటుంది చెప్పు. బయట వేడుందా? వర్షం పడుతుంది. వర్షం పడి తగ్గిపోయాక చాలా వేడవుతుంది సురేష్. మొన్న నేను అలానే అనుకుని వెళ్ళానా, పాపం అది చాలా ఏడ్చింది హని. రాత్రి అంతా అస్సలు పడుకోలేదు తెలుసా. సరే సరే, నువ్వు వదిలే, ఉండు. మరి నేను వెళ్తున్నాను, జాగ్రత్త. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. బామ్మ ఇంట్లోనే ఉంది. అదేంది, బామ్మ రాదట్నా? కూతురే కదా బామ్మకి. తను అసలే కొంచెం సిగ్గా ఉంది, అవసరమా ఈ వర్షంలో? సరే సరే, ముసలి వాళ్ళని చిన్నపిల్లల్ని అలా బయట తిప్పడం అంత మంచిది కాదు ఈ సీజన్ లో. ఓకే బావా, నేను రెడీ. చందు, రెడీయా? రెడీ బావా, పద వెళ్దాం. డాడీ వాళ్ళు వెళ్ళారా? అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళిపోయారు. ఇదెందుకు వస్తుంది? ఇది మా అత్తమామతో పోవచ్చు కదా, ఇక్కడెందుకు ఉన్నది? ఇప్పుడు సురేష్ తోటి పోతుందా? బావా అనుకుంటా. ఇప్పుడు మీరు ఎలా వెళ్తారు? ఎలాంటి స్వప్న? కార్లో. బావా, నాకు బైక్ అంటే చాలా ఇష్టం, కానీ వర్షం పడుతోంది, కార్లోనే వెళ్దాం. బైక్ మీద వెళ్తావా? నీకు ఇష్టం లేదా బావా? నాకు ఇంకా వర్షంలో వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అమ్మో, స్కిడ్ అవుతుంది, అసలు రిస్క్ తీసుకోవద్దు. సరే బావా, కార్లోనే వెళ్దాంలే. ఓసే దరిద్రబానా, బావా అని నా మొగుని పట్టుకొని తిరుగుతున్నావేంది? ఎవడో కార్తిక్ ని పట్టినవాడు కదా, వాడిని వేసుకోక. అయినా వాడెక్కడ చచ్చిండు? దీన్ని వేసుకొని చక్కగా తీసుకొని పోక ఇక్కడ పడేసిపోయిండు. అదేంటి చందన, సురేష్ నేమో బావా అంటావు, అత్తయ్య మావేనేమో మమ్మీ డాడీ అంటున్నావేంటి? చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ లేకుండా పెరిగింది కదా, అందుకే అమ్మని అమ్మ అని పిలుస్తుంది. అలాగే డాడీని కూడా డాడీ అంటుంది. నాకు మా మావయ్య డాడీతో సమానం. మరి బావను కూడా అన్నయ్య అని పిలవచ్చు కదా సురేష్ ని. ఛీ బావా, నిన్న అన్నయ్య అని పిలిస్తే ఎలా ఉంటుంది? బావని బావా అని పిలిస్తేనే ముద్దు. బావని ఎక్కడైనా అన్నయ్య అని పిలుస్తారా? చండాలంగా ఉంటుంది. రా బావా. బావని అన్నయ్య అని పిలిస్తే చండాలంగా ఉంటుందా? అత్తని మామని మాత్రం అమ్మ నాన్న అని పిలవచ్చా? పిలిస్తే చేస్తావానే? బావని అన్నయ్య అని పిలిస్తే ఏమైతుంది? పెంట మొహంది, ఈ చందన మొహంది ఇంట్లో నుంచి చెప్పబోతుందో ఏమో. ఆయనతో మీనాక్షి లెక్క ఇది కూడా ఇంట్లోనే సెటిల్ కాదు కదా. ఆ కార్తీక్ గానికి సిగ్గుండాలి, ఈ బంటి గానికి ఎట్లాగో సిగ్గులేదు. అత్తగారి ఇంట్లో ఉంటాడు ఎవడన్నా. ఇది ఇక్కడనే సెటిల్ అవుతట్టుంది. ఇది ఇక్కడ గాని ఉంటేనా బావా అని అమ్మో. అయినా దీని మొగుడు ఊరుకుంటాడా? బావా అని నా మొగుడు వెంట తిరిగితే చూస్తే చెంప పగల కొడతాడు. అసలు వాడెవడో ఏమో, వాడితో పరిచయం చేసుకోవాలి.
చేసుకొని ఇది చేస్తున్న నాటకాలన్నీ వాడికి చెప్పాలి. అమ్మా, ఆల్రెడీ ఆ నాగార్జున గారితోటి అన్నయ్య అన్నయ్య అని రాసుకొని పూసుకొని తిరిగిన అటర్ ఫ్లాప్ అయింది. నన్ను తుక్కు తుక్కు చేసిండు సురేష్. ఇప్పుడు మళ్ళా వీణ్ణి పట్టుకుంటే వీడియోస్ అంటాడు, ఏమనికి తెలుసు? సపరేట్గా నా సొంతలో నేనున్నది నయ్యం. ఈ చందన ఎన్ని రోజులన్నీ ఉండని, ఆ బంధన ఎన్ని రోజులన్నీ ఉండని, నాకేంది? అని పడుకున్నావు బేటా, పడుకో పడుకో. నన్నైతే ఇంటి కోడలుగా చూసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే బానే ఉన్నాను. ఇప్పుడు గెలుకోవడం అంత అవసరమా? వద్దొద్దు. నా రూమ్ నాకుంది, నా ఫ్రీడమ్ నాకుంది, చాలు. అనవసరంగా రానని చెప్పిన సురేష్ తోటి. నేను పోతే మంచిగా ఉండు. ఛీ, గదేవతో అత్త చచ్చిపోతే నేను ఓడేందుకు? మా అత్తను మామను చచ్చిపోతే నేను అప్పుడు పోతా అనుకున్నా. అసలు మనసులో పడతలేదు. సురేష్, నువ్వు ఒక్కనే పోతే నాకేమనిపించదు. చందనాన్ని ఎందుకు పట్టుకొని పోయినావు? నీ సీట్ పక్కన ఎవరు ఉండద్దు, నేను తప్ప. ఆ కార్ మనది కదా, దాన్ని ఎందుకు ఎక్కించుకుంటున్నావు? హలో మమ్మీ. హలో, హూ ఇస్ స్పీకింగ్? మమ్మీ నేనే, స్వప్నని. సప్న స్పీకింగ్. వై స్పీకింగ్? వాట్ స్పీకింగ్? వెన్ స్పీకింగ్? వేర్ స్పీకింగ్? మళ్ళీ ఇంగ్లీష్ మొదలు పెట్టినవానే. ఎస్, ఐఎమ్ స్పీకింగ్. సురేష్ బయటకు పోయిండు కార్లా. నిన్ను తీసుకుపోలే? నన్ను తీసుకుపోతా అంటే నేనే రానని చెప్పిన. దండం పెట్టు. మరి ఇంకేంది? రానని చెప్పినావు, వాళ్ళు సురేష్ ఒక్కడే పోయిండు. మరి ఇంకేంది చెప్తాను? ఒక్కడే పోలేడు మమ్మీ, చందనం తీసుకుపోయిండు. చందనన్న? అరే ఓతి, ఏమన్నా ఇన్నట్టు అనిపిస్తుంది పేరు. అబ్బా, నీకు ఇప్పుడు సుత్తంతా ఏ పన్నా? సరే, అవుతున్న ఒక దాన్ని పట్టుకొని పోయిండు, అంతే కదా? ఆ, అయితే మళ్ళా తడితి అయినా నేను హట్టింగ్ అయినా. దేనికి? నాకు నిన్న హ్యాపీ మ్యారేజ్ డే చెప్పినావా? మీరు నిన్న మ్యారేజ్ డేనా? మొన్న 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 రాత్రి 12 గంటలకు స్టార్ట్ అయింది. రిలేటెడ్ హ్యాపీ మ్యారేజ్ డే మమ్మీ. రింగులు తెచ్చలేదు, బొంగులు తెచ్చలేదు. హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్తే అయిపోయినా. ఏం రింగులు మమ్మీ? ఏలుపు దొడుకునేటి. నాకోటి మీ అయ్యకోటి తెస్తే చెరోటి దొడుకుంటాం కదా. ఏంది తెచ్చేది? ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంత పెరిగిందో తెలుసా? నేను ఇప్పటి నుంచి నీకేం కొనియో చెప్తున్నా మమ్మీ. గోల్డ్ అయితే అసలుకే కొనా. యవ్వా, ఎందుకే గట్లంటాను? అవును, మస్తు రేటు పెరిగింది గోల్డ్. నేను నా బిడ్డకి తాప్కింత కొంటా. అల్లుడు సురేష్ లేడా? మీ అత్త లేదా? నువ్వు కొనడు ఎందుకే? నేను కొంటా, అది నా డ్రీమ్ అంతే. డిరిమా? నా డిరిమలు పెట్టుకుని ఏం చేస్తావే? వాడన్న బంగారం కొనుక్కుంటా డిరిమ్ పెట్టుకుంటాడా? నీకు ఎట్లా పైసలు ఉన్నాయి, ఎప్పుడంటే అప్పు కొనుక్కోవచ్చు. ఇప్పుడు కొనడు ఎందుకు? నేను నా బిడ్డ పెళ్లి వరకు దానికి కనీసం 500 తులాలన్నా జమ చేస్తా. ఏంది? ఎన్ని తులాలు? 500 తులాలు. తులానికి లక్ష చేసుకున్నా 500 తులాలంటే ఎన్ని అవుతాయి? 500 ఇంటూ 1,00,000 ఇంటూ తులం 5 లక్షలు కావచ్చు మమ్మీ. పుణ్య బతుకు, నీకు లెక్కలు రావు, మన రావు. 500 తులాలు ఎట్లా కొంటవే? ఎంతో కొంత అవుతుంది కదా, 1,00,000 అటు ఇటు. 5 లక్షలకు 5 తులాలు వస్తుంది. అవులే. ఛీ, అన్నను నిన్ను పైసలు పెట్టి ప్రైవేట్ లా ఇంగ్లీష్ ఫీజు మీడియం లో చదివించింది వేస్ట్ అయిపోయింది. పురాణంలో కొంచెం కూడా మెదడు ఉండదు, మన ఉండదు. 5 లక్షలతోటి 500 తులాలు ఎట్లా కొంటావని తెలియదు పాడుగాను. మరి 50 లక్షల? 50 లక్షలకు 50 తులాలు వస్తుంది. యాదే నన్ను కన్ఫ్యూజ్ చేయకు మమ్మీ. నేను 50 తులాలని చెప్పినా, నీకు 500 తులాలని చెప్పిన. ఓ తల్లి, నేనే బాగా వీక్నెస్ ఉన్నా. దీని రాన్మొక మంగళ పోతే ఇంటికి అత్తలేదు. రోజు ఉప్మా తిని నాకు ఎనర్జీ ఉంటలేదు. ఇది తినంగానే గిట అరుగుతాంది, దొడికొస్తుంది. అసలు ఎనర్జీ ఉన్నట్టు అనిపించలేదు. నువ్వేమో నన్ను సతాయించి లెక్కలు అడుగుతాను. ఇప్పుడు లెక్క వేయనంటే ఎంత కష్టపడాలి చెప్పు? అరే రాజుగా, తులానికి లక్ష అయితే 500 తులాలకు ఎంత అవుతుందిరా చెప్పురా? వీడొకడు చూసినావాని ఇటు చెప్తాను, అటు ఉరుకుతాడు. మోషన్స్ బాగా లాగుల పడ్డట్టు ఉరకబట్టే. కూరగాయలకు మ్యాథ్స్ రాదు, ఇంగ్లీష్ రాదు, ఏ తెలివి లేదు. నా తెలివి గింతంత వచ్చినా మీరు ఎక్కడికో పోదురు. నాకు ఎక్కడికి పోవాలని లేదు మమ్మీ, అందుకే సురేష్ తోటి కూడా పోలేదు నేను. ఛాన్స్ చేసుకొని అది పోయింది చందన. మంచి పని చేసినవే, పెట్టి నాకు గాబరైతుంది. ఆయన పోయి మునుగుతే ఏమైతుండే? కార్లో గులబడి ఓడేనా? ఏమన్నా ఎడ్ల బండి తోలమన్నారా? నిన్ను రిక్షా దొక్కమన్నారా? మంచి కార్ల డ్రైవర్ పక్క కూర్చొని ముచ్చట పెట్టుడేనా? వేసిలా వాళ్ళుడు సురేష్ వేసి పెట్టిన కాడ నుంచి నాకు అస్సలు వేసి బంద్ చేసి వంట బుద్ధి అయితే లేదు. వేసిలోనే వంట బుద్ధి అవుతుంది. నా రూమ్ లోనైతే వండకి చెప్తున్నా, లాక్ వేసి పెట్టు. నువ్వు లేనప్పుడు ఏం చెప్తా? నీ బెడ్లోనే వరుతా, నాన్న చిడికి నుంచి ఆడుకో. తిన్నది మంచిగా అరుగుతుంది. మమ్మీ, మా బెడ్ పాడు చేయకే.
ఏ పాడి రామచంద్ర ఇంతకి ఎటు పోతాడు సినిమాక షికార్క గదేవతో చచ్చిపోయిందటనే మా అత్తకు ఆడబిడ్డ అవుతుందట. అయ్యో ఎట్లా చచ్చిపోయిందట పాటటాక వచ్చిందట ఆమె కూడా కాదు మమ్మీ, ఎప్పుడో చచ్చిపోయింది. ఎప్పుడో చచ్చిపోతే ఇప్పుడు పోతాడా మమ్మీ సురేష్ చిన్న ఉన్నప్పుడే చచ్చిపోయింది. పెద్ద పెరిగినాక పోతాండి ఇక అట్లా కాదు మమ్మీ, ఆమె చచ్చిపోయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తారు. నీకు ఇంతకు ముందు మస్తు సార్లు చెప్పిన, ఏది గుర్తుండదా నీకు? నాకు పొద్దుగాల ఏం తిన్నానో అస్సలు గుర్తొత్తలేదు. 4కి తిని మళ్ళా టిఫిన్ 9కి తిన్నానా? మరి 4కి ఏం తిన్నాబ్బా అస్సలు గుర్తొచ్చి మనవుతలేదు. ఇక నువ్వు చెప్పిన ముచ్చట నాకు ఏడ గుర్తుంటది చెప్పు. అసలే షుగర్ బీపీ అన్నట్టనే నాకు రోగాలు. ఇటు నువ్వు టెన్షన్ పెట్టబడితే అటు దాని రాని మొక్క మంగడు పోతుంది టెన్షన్ పెట్టబట్టే. మమ్మీ నేను ఇప్పుడు నేనేం టెన్షన్ పెట్టిందే చెప్పు. ఏం చేసుడు గోస గోస అవుతుంది. గోస అవుతుందా ఆకలి అవుతుందా కరెక్ట్ చెప్పే. నిండైతానే బిడ్డ ఆకలి అవుతుంది తిందామంటే ఏం లేవు గోస అవుతుంది. ఇంత చికెన్ మటన్ తెచ్చి వండుకొని పెట్టుకోవచ్చు కానీ ఫ్రిడ్జ్ లా రోజు వేసుకొని తినొచ్చు కదా. నిన్న మ్యారేజ్ డే కదా తెప్పించిండు అన్నయ్య. నేను ఊరుకుంటున్నా తెప్పియకపోతే. నిన్న కాదు మమ్మీ, ఇవాళ ముచ్చట చెప్తున్నా నేను. నిన్నది అయిపోయింది, ఇవాళ ఫ్రిడ్జ్ ఉన్నాయి బిడ్డ. మటన్ ఉన్నది చికెన్ ఉన్నది. ఉన్నదా? మరెందుకు ఏడుస్తున్నావు? ఇవాళ అయిపోతుందని ఏడుస్తున్నావా? ఇంకా 4 రోజులు వస్తుంది బిడ్డ అయిపోదు ఇప్పుడే. ఇంకా 4 రోజులు వస్తుందా? తింటలేవా మమ్మీ చక్కగా? ఓహో, అయిపోతే మళ్ళీ ఎవరు వంట చేస్తారని తింటలేవా? ఏ గట్లడుకుంటా బిడ్డ నేను సూట్ తాగబడి తాగుతాను. నేను తిన్నప్పుడల్లా అరకిలో తింటాను. అరకిలో తింటున్నావా? ఎన్ని కిలోలు తెప్పించినవే? ఈసారి ఎట్లనే వేసి పట్టి మేకను వాయించిన. ఏంది మమ్మీ, మేకను వాయించినవా మ్యారేజ్ డేకి? ఓ 20 కిలోలు కంటే. నేను లేకుండా మేకను ఎట్లా వాయిస్తావు మమ్మీ నువ్వు? ఛీ, నేను ఇద్దరు మాట్లాడా. కనీసం నా కోసం ఏమన్నా పంపిస్తే ఏమవుతుంది అన్నయ్యతోని? అన్నయ్య నువ్వు డాడీ ముగ్గురు కలిసి మింగుతున్నారా? బేబీ చిన్నమ్మ లేదు, రాని వదిన లేదు, ముగ్గురే మింగుతున్నారు కదా. నన్ను మర్చిపోయిండు కదా. కాదు బిడ్డే బ్రెయిన్ మొత్తం కథం చేసినావా? బేజాప్రే తిన్నా నిన్ననే. ఇట్లా మేకను ఇట్లా పోయంగానే నాకు ఇచ్చిండ్రు. ఫ్రై చేసుకొని తిన్నా. అచ్చం ఆమ్లెట్ లెక్కనే ఉంటది అది. లివర్ అది ఫ్రై చేసిన. ఆకలినప్పుడల్లా 4 ముక్కలు నోటేస్తాను. బోటి దగ్గరికి ఫ్రై చేసిన నూనెలో గలిచి. అది వచ్చేవారం తింటా. కొన్ని తింటాను అనుకో. సాయంత్రం సాయంత్రంగా స్నాక్స్ లెక్క నవ్వుతాను. కరకర మంచిగుంటాను. మరి ఉప్మా తిన్నా అంటున్నావేంటే? ఇవన్నీ ఉండగా నువ్వు ఉప్మా తినవు కదా. ఉప్మాలో మటన్ వేసుకొని తింటాను. చీ మమ్మీ కాదు ఎంత కమ్మ ఉంటుంది నీకేం తెలుసు. వస్తుంది మమ్మీ, నువ్వు నాకు చెప్పకు. అయ్యో బిడ్డ నిన్న రాత్రి మీ అన్న తినా అన్నాడు, మీ అయ్య తినా అన్నాడు. మధ్యాహ్నం రెస్టారెంట్లలో తిన్నాం. ఆకలి కాలే. ఏంది ఇటు మేకకు మేక, రెస్టారెంట్ కి రెస్టారెంటా? అంటే ఇక మేక అవన్నీ ఐటమ్స్ కట్ చేయాలంటే టైం పడుతుంది కదా బిడ్డ. వంట కూడా టైం పడుతుంది. అంత మంచిగా మాట్లాడినాం. ఏంది మమ్మీ, ఏమన్నా ఫంక్షన్ చేసినావా ఏంది ఇంట్లో? అది ఆడబిడ్డను విలువకుండా. నువ్వు ఎప్పుడన్నా మీ పనామే తలకాయ కూర అందించినప్పుడు ఉప్మా పోయమను. ఉప్మాలో పోసుకొని జురుతా ఉంటే దీని తల్లి నసాల కంటింది ఘాటు తెలుసా అని. ఛీ, అట్లా కాదు బిడ్డ నేను చెప్పింది నేను. మధ్యలో బొక్కలలో ఉన్న సూపు బుస్సుమని వీరవాలి. సర్రమని వీరితే ముద్దకు ముద్ద కమ్మ ఉంటది. ఇటు ఉప్మా ముద్ద అటు ఆ ముద్ద. అబ్బబ్బబ్బా ఇక చూడు ఇప్పుడు కూడా నోట్లో నీళ్ళు ఉడతానే నాకు. నేను మళ్ళీ ఇంత వేసుకుంటా ఉప్మా. సరే పెట్టేయి మమ్మీ. పెట్టేయి. ఊకే ముచ్చట పెడతావు. ఎవరన్నా నింటే ఏమనుకుంటారు? మళ్ళా కొట్లాటలు మళ్ళీ ఇచ్చిపెట్టాకనా? పిచ్చి పిచ్చి మాట్లాడకు మమ్మీ, ఇక్కడ ఎవరు లేడు వినడానికి. మరి ఇంకేంది, లేకపోతే సపరేట్ పెట్టేయి. ఛీ, ఓ 2 రోజులు అక్కడనే ఉండమన్నాడు సురేష్. ఆగం చేసి నేనే పోదామన్నా. మా మమ్మ ఎంత చాలన్నది. నేను పోయినా అని తెలిసినాక అప్పుడు మేకను వచ్చింది. 20 కిలోల మేకనా? ఓలే పోన్లా, ఏమేమో మాట్లాడతాను బదమాస్తానా. రాబామ్మ కూర్చో. నేనెవరితో మాట్లాడినా? అమ్మతో మాట్లాడినా. అమ్మ సరిగా తింటలేదు, జ్వరం వచ్చింది అమ్మకి. మంచిగా తినమ్మా అని చెప్తున్నా. నువ్వా అని మీ అమ్మకి మంచిగా తినమని చెప్తానవా? మంచిగా తినక అని చెప్పు. అది ఎన్నడో పుట్టుకని పోతుంది తిని ఇక అప్పుడు ఏడతావు అవ్వా అని.
ఏంటి బామ్మ గట్ల మాట్లాడుతున్నావు? అవు మరి గంతగానం తింటూ ఉంటాడు ఎవరన్నా? ఏందే మ్యారేజ్ డేకి 20 కిలోల మేకను వచ్చిందా మీ అవ్వ? ఆ ఎవరు చెప్పిండు మీకు? ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నావు కానీ మొత్తం వింటానా? 20 కిలోల మేక తింటుంటా అదే మీ అవ్వ. ఊరంతా భోజనం పెట్టమను. దీని మొద్దు చేత పాడగాను ఉన్న మొద్దుతనం దాతరని ఇంకా మొద్దుకు మొద్దు పెంచుతారట ఒళ్ళు. ఉప్మాల పోసుకొని తినుడేందో, దాని బతికేందో, దాని కథ ఏందో. బామ్మ నువ్వు మీ బిడ్డ అన్నదానంకి పోలేవా? ఈ ముసలిదానికి ఏం రోగం మా అమ్మ మీద పడ్డది? నేనా? నువ్వెందుకోలేవే? నాకు ఆమె ఏమైతుందని పోవడానికి. నీకు అత్తతోటి సమానం, అర్థమైనా? అదే నా బిడ్డే, అది అంతకంటే ఎక్కనే, అర్థమైందా? అదే మరి నువ్వు ఎందుకు పోలేవని అడుగుతున్నా, మీ బిడ్డ కదా. ఈ వయసులా నాకు గిట్ట మోపైంది, ఏం చేయాలి? ఏమైంది? ఈ బాధలు గిట్ట పడుడు అవసరమా నేను? ఈ వయసులా బిడ్డనట, కొడుకట, మనవన్లట, మనవరాళ్ళట అన్ని ఇడిచిపెట్టి సన్యాసం పుచ్చుకునే వయసు నాది. ఇప్పుడు పోయిన బిడ్డ కోసం ఏడవన్నా, ఉన్న మనవరాళ్ళ కోసం ఏడవన్నా? 2 మనవరాళ్ళ బతుకు నాశనమాయే, ఒక్కగానొక్క మనవన్ బతుకు గిట్ల అయిపోయాయి. 2 మనవరాలంటే చందన, ప్రియాంక వదిన, వాళ్ళిద్దరి జీవితాలు పాడైనాయి. మనవడంటే సురేషా, బంటియా? బంటిగాడు నా మనవాడు ఎందుకైతాడే అవలెమ్మో కబ్దానా? నా మనవాడు సురేష్. మరి సురేష్ జీవితం నాశనమైందంటున్నావేంటి? నేను కట్టుకున్నాక నాశనంగా ఏమైతుంది? నేనేం చేసిన? మీ మనవడే. నా మనవాడే నేను ఏరుకోరి చేసుకున్నాడు అంటావేంది? నీ అంట వాడి. మరి నేనేదో వట్టిగా అట్లా వచ్చి కూర్చున్నా. పెళ్లి చూపులన్నా అసలు నాకు తెలియదు. ఎవరో డాడీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది అనుకున్నా. నాకేం తెలుసు పెళ్లి చూపులకు వచ్చిందని. క్యాజువల్ గా అట్లా కూర్చున్నా ఆ అంతే. నన్ను చూసిండట సురేష్. ఈ అమ్మాయిని తప్ప నేను ఇంకెవ్వరిని వేసుకోను అన్నాడట. ఆహా, అట్లా వచ్చిందా వెనకాల? కల కాదు బామ్మ, నిజమే. మీ అమ్మ చెప్పలే మరి నీకు పెళ్లి చూపులని? మా అమ్మకు కూడా తెలియదు, అసలు తెలియదు. కథ మీద పట్టు పట్టిందట, నేను పెళ్లి వేసుకోనని పెట్టిండట. ఎవరు? నా మనవాడు సురేషా? నీకు తెలియదు బామ్మ, నువ్వు ఇక్కడ లేవు అప్పుడు. ఇక అత్తయ్య రోజు మా అమ్మకు ఫోన్ చేసి ప్లీజ్ అండి మా అబ్బాయిని పెళ్లి చేసుకోనని రోజు బతిమలాడే. ఓహో, నా కొడుకు వేయలే మరి పోను? మామయ్య డాడీకి చేసిండు. మనవాడు నీకు చేసిండు. గంతే. ఇక అందరు గింతగానం బతిమలాడుతున్నారని సరే అని చేసుకోవాల్సి వచ్చింది. అయిపోయా, అంతే గారెల బుట్టల పడ్డట్టు పడ్డావు కానీ. నిజంగా నీ అంత అదృష్టవంతరాలు ఎవతుండదు లోకం మీద. నా కోడలు గిన్ని పూజలు చేస్తుంది, గింత పెద్ద ఇల్లు నిలబెట్టింది, గింత ముందుకు తీసుకుపోయింది. దాని పోరగాన్లేమో గిట్లైండ్రు. ఇక మీ అవ్వ బర్రెవన్నట్టు అంటది, 24 గంటలు తింటది. ఎన్నడన్నా పూజ చేసిందా? అవి దేవునికి మొక్కిందా? అవి గిట్ల చేతులు 2 దగ్గరకు పెట్టి మీ అవ్వ. చేసి మా అమ్మ మీద ఎందుకు పడవు బామ్మ? మా అమ్మ ఇంట్లో ఎంత ఫీల్ అవుతుంది తెలుసా? ఇప్పుడు ఇంట్లో గిన్ని సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ ఇచ్చిపెట్టి నీకు మా అమ్మ ఎందుకు గుర్తొస్తుంది? చెప్తాననే కథ. బర్రె తిన్నట్టు తింటది పంటది, ఒక్కనాడు దేవుని ఇట్లా తలుసుకోదు. దానికి అదే నీ వదిన ఉన్నది కదా కోడలు, దానికి ఏదన్నా దేవుని పేరు పెట్టినా అయిపోవు, ఊకే వెళ్తుంది కదా మీ అవ్వ. ఇంత దేవుని తలుసుకున్నట్టు అని ఉంటుండే. రాని 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 నేను రాని ముఖం అంగడి పోతే నోటికి రికమే ఉంటది. ఇక వాళ్ళ అత్త కోడళ్ళ మధ్య ఏం అండర్స్టాండింగ్ ఉందో మనకేం తెలుసు బామ్మ? అన్ని చూసిన అండర్స్టాండింగ్ అన్ని చూసిన వాళ్ళిద్దరి మధ్యలో. నీకు నా మనవనుకున్న అండర్స్టాండింగ్ కూడా చూసిన నేను. గిట్లున్నది నా కర్మ, ఏం చేయాలి చెప్పు? నా కోడలు ఏం చేసినా జట్ట పనులే చేసింది కానీ ఒక్కటి మంచి పని చేయలేదు. గా పోరి మాటిని అవలేమొక్క పోని ఇచ్చిపోయింది చేసింది. ఓళ్ళని అడగలేదంటేనేమో మధ్యలో ఇంకో పోరు అడుగుతే. అసలు వరుసలు కూడా చూడలేడు వాడు, పెద్ద వేస్ట్ గాడు. అన్నయ్య అన్నయ్య అని పట్టుకొని తిరిగితే గానీ రేపు నిన్ను చేసుకున్నా ఏం ఆశ్చర్యం లేదు. బామ్మ ఎందుకట్లా మాట్లాడుతున్నా? అవు మరి, ఆడు కోట్లు సంపాదించడానికి దావే అంటే ఎగురుకుంటా పోయినావు కదా అంతోటి. ఇక కోట్లు సంపాదించిన అని చెప్తే నువ్వు ఎక్కడ అవు? ఛీ, నేను అట్లాంటి దాన్ని కాదు బామ్మ. పైసా అని ఎగిరితే కానీ ఆడు నిన్ను కూడా వేసుకుంటే ఏం చేద్దువు? ఆయనకి వావి వరుసలు అనేటివి ఉన్నాయా? గా మొగంతో నువ్వు సోపతి పడుతుంది, సిగ్గున్నది నీకు? ఈ ముసలి దానికి ఏం పుట్టింది? నా మీద వాడి సస్తుంది.
ఇటు మా అమ్మని తిడుతుంది, ఇటు నన్ను తిడుతుంది. ఇది సక్కలేదు, దీని ఇంట్లో ఎవరు సక్కలేడు గాని వచ్చి నన్ను అంటుంది. అదృష్టం బామ్మ, అదృష్టం. ఏదైనా అదృష్టం మంచిగా ఉండాలి, లేకపోతే అట్టి పండు తిన్నా పళ్ళు ఇరుగుతాయి తెలుసా. గదే చెప్తాను నేను, గట్టున్నది నా అదృష్టం. ఇంకా నయ్యం బామ్మ, నేను చేయబట్టే ఇదంతా అయిందని లేవు. నువ్వు ఏబట్టే మరి? ఆ నేను చేయబట్ట? ఇప్పుడే అన్నావు కదా నేను మా అమ్మ అదృష్టవంతులమని. ఎందుకైనా అనుకున్నావే అదృష్టవంతురాలు? మీ ఇంటికి రాణి అడుగు పెట్టింది, కోడలు రాణి బంగారు పాదంతో అడుగు పెట్టింది కాబట్టి మీరు గిట్లున్నారు సుఖంగా. మరి మీరు? నువ్వు అడుగు పెట్టినావు కదా, ఇంకేంది మొత్తం బొగ్గు. ఏడేడు అడుగు పెడితే ఆడాడ బొగ్గు గనులే. బొగ్గు గనులా? మరి గట్లుంటది మన లెగ్గు. అంటే ఇప్పుడు నేను అడుగు పెట్టినా అందుకే మంచి జరుగుతలేదు అంటున్నావు అంతే కదా. నేను అత్తయ్య రాని, అత్తయ్య వచ్చినాక చెప్తా. అత్తయ్య మీ అత్త గిట్లా అంటుంది నన్ను, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అని చెప్తా. దౌడ మీదకెళ్ళే సర్తే నీ అమ్మ, దౌడ పనులన్నీ రాలి కింద పడాలి. ఈ ముసలి దానికేమో అయింది గ్యారంటీగా, మా ఇంటి దొబ్బినట్టున్నది, అందుకే పిసపిస అవుతుంది. వామ్మో ఇది పిసదైంది అయింది, చచ్చిపోతా పిసదైతే మొత్తం నా మీదనే పడుతుంది. ఆగో బామ్మ, సురేష్ వాళ్ళు వచ్చినట్టున్నారు చూడుపో. నేను చూస్తే నువ్వు పంది కూర్చున్నట్టు కూర్చుంటావే, దీని పంది ముఖంలో చెప్పు పెట్ట. ఏంది బామ్మ మరి, మీరందరు గింత మంది ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆ నాగార్జున గారిని పట్టుకొని జైల్లో వారేస్తలేదా మీకు? గింతగానం లాగ్ ఎందుకు వేస్తున్నారు? ఏమో లేగు లేకంటావేంటే, అప్ప కూర్చున్నట్టు కూర్చుంటే అయిపోయినా. ఆయనకి కాళ్ళు చేతులు మొత్తం విరగొట్టిన, అన్ని జైలు వేయాలంటే లేచి నడుచుకుంటా పోవన్నా జైలుకు. హాస్పిటల్ కి స్ట్రెచ్చర్ మీద పోవాలి గాని జైలుకు స్ట్రెచ్చర్ మీద పోతే ఎట్ట పాడైతుంది. ఆయన కాలు చేయి అతుక్కున్నాక మెల్లగా నడిపించుకుంటా పట్టుకపోదాం. నువ్వు ఎందుకు అంత ఫికర్ పెట్టుకుంటాను? ఆడు దొరికిండు, బయటకు దొబ్బేసినాం, అయిపోయా. ఇంకా ముచ్చట ఎందుకు నీకు? చూద్దాం ఆడేం చేస్తాడో మరి వీళ్ళేం చేస్తారో. అని నాగార్జున నోట్ల చెప్పు పెట్ట. ఇక నేను కొడిసే బంట, నాకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అవునే ఆ బామ్మ, ఇప్పుడు నేను మాట్లాడినాయని వాళ్ళకన్నా చెప్తే ఏమైతుంది? ఆ చెప్ప బామ్మ. చెప్తే ఏమైతుందో తెలుసు కదా, దవడ పనులన్నీ కింద రాలగొడతా. ఆ ఉమ్, నోరు మూసుకో, ఈగలు పోతాయి. అది వస్తుంది కదా, దీనికి పైసలు దొరికినట్టున్నాయి, ముఖం వెలిగిపోతుంది. అందుకే ఎన్ని లక్షలు దొరికినాయే? ఏంది లచ్చలా? నీ పొట్టి ముండ కొడుక, నువ్వేమో మొద్దుకు మొద్దు ఇంట్లో కూర్చో, నేనేమో బయటకు పోయి లచ్చలు లచ్చలు సంపాదించుతా. నేనేమన్నా సంపాదించమన్నానే? నువ్వే కదనే నేను పోతా పోయి అరకత్తా అని అంటివి. పానాడు, నువ్వు కూడా అడకద్దు పా, రోడ్డు మీద ఉంది. నేనో పక్కకు నువ్వో పక్కకు అడుక్కుందాంపా. ఆ కుంటోడేడి, ఆయన కూడా పట్టుకపా. కొడుకును కుంటాడు అంటావేంటే? అడు మనల్ని చూసుకుంటాడు, రేపు మంచాన్న పడ్డాక ఎవరు చూస్తారే మనల్ని, ఆడు కాకపోతే. మంచోడైతే ఆడేమనకపోదు, ఆడవాళ్ళని ఇచ్చేసి ఆడుకుంటూ కొడుకాయండు, అర్థమైతుందా? ఆడు ఏం చేసినా మన కొడుకు మనల్ని చూసుకునేది ఆడే. అన్నేం అనద్దు. నువ్వు చూసినావురా మీ అమ్మను ఎట్లా అంటుందో? కుంటాను అట, నువ్వు కుంటాను, నేను పొట్టన్నట, నువ్వు కుంటాను అట. ఇప్పటికైనా తెలిసిందారా మీ అమ్మ మంచిదా నేను మంచోను? పొట్టినోట్ల చెప్పు పెట్ట. పైసా తెచ్చుడు శాతం కాదు గాని కొడుకు ఎక్కిస్తాడు, అమ్మ మంచిది కాదు నేను మంచోనని. మోతు మొక్కపొడా లేవు, పంది వన్నట్టు వన్నాడు, ఒక్క తొక్కుడు తొక్కుతా మళ్ళా. ముక్కు పచ్చడైంది. ముక్కు పచ్చడైతే ఇంకేమన్నా కూడా పచ్చడి చేస్తా, లేవకపోయినావంటే. ఏం పుట్టిందని ఎడతాను? నీ ఏడుపుకి అగ్గి పెట్ట. లేవు, లేచి ఆడ అన్నదానం చేస్తాను, తినరాపన్నాడు. నువ్వు తినొచ్చినవానే? ఆవు, తినరాకపోతే నీకోసం చూసుకుంటా కూర్చో అన్నా, లేకపోతే మొగుడు తిన్నాక నీ పల్లెంలో తింటాను కూర్చో అన్నా. పోనాడు, తిని ఆ కుంటోనికి ఇంత పట్టుకురాపో. మళ్ళా వానికి తెచ్చుడేంది? నువ్వు తెత్త అయిపోతుండే కదా తిని, నేను తెచ్చుడేంది? అంత ఎట్లుంటది ఎవరన్నా చూస్తే? అవురా, నేను తెత్తనేమో ఏం కాదు, నువ్వు తెత్తనేమో నీ ప్రెస్టేజ్ డ్యామేజ్ అవుతుంది కదరా. ఏంద్రా నాన్న నా బతుకు గిట్లా చేసినావు? నా చేతులు ఆ నెలకు లక్షలు లక్షలు తెచ్చి పెడదు. ఆ లక్షలు ఖర్చు పెట్టిన కొద్దీ నీ అమ్మ ఎంత మంచిగుంటుండేనా, నాకు కాళ్ళ దగ్గరనే కూర్చుంటుండే, రోజు కాళ్ళు ఒత్తుతుండే పైసల కోసం. గజ్జ గజ్జ భయపడుతుండేరా నాకు. ఏదంటే అది సిటికెత్తే చాలు అన్ని ముందట తెచ్చి పెడుతుండే. ఇప్పుడు చూసినావారా మీ అమ్మ నన్ను ఏనన్నా దిట్టంగా చూసినావురా? పొట్టి మూడ కొడుకనట, పొట్టి నా కొడుకనట, ఆఖరికి నా ముఖంలో చెప్పునాడ కూడా పెడతాడట. పైస ఉంటేనే ఎవడన్నా విలువ ఇస్తాడ్రా. మొగోడు అంటేనే పైసా ఇయ్యాల రేపు, ఇయ్యాల రేపేంది ఏమన్నా సందో
ఆడు పైసా బాగా సంపాదిస్తాను అంటేనే మొగోడాడు, లేకపోతే ఆడు మనిషే కాదట. నడు, మొత్తం కూడా అయిపోయినాక పోతావా? ఇంకదొకటి ఉన్నదానే. లేకపోతే ఈ అత్తాండు మహారాజు దొరబాబు అని నీకోసం ఇంత తీసి పెడతారు కూకుని. ఓ, నువ్వు నీ తలపాగా, నీ అంగి, నీ బూట్లు మంచిగానే ఉన్నావు. పోనాడు. అవునే, నాది అత్తర్ సీసా కనబడతలేదు. నా సంచులు ఉండే కదనే, తీసినావా? నిన్ను లేవట్టి తీసుకుపోయి ఆ బావిలో వారేసొత్తా. తినడానికి పెసరపప్పు లేదురా మొగడ అంటే మీసాలకు సంపంగ నూనె కావాలన్నాడట. నీలాంటి లంబి కొడుకోవడం. ఆనెవరినో ఎందుకు ఇడతానవే పాపం. కొర్రకు నేను పోతా, తింటా, నా కొడుకు ఇంత పట్టుకొత్తా, నీకు సాయంత్రం కూడా ఇంత తెస్తా. తిక్కర పడకు. నీ బొంద తెస్తావు, నాకేదో అవసరం లేదు. ఇక ఒక్క పూట కడుపు నిండా తిన్నా చాలు. ఇప్పుడు ఏం చెప్తావే, పంట వెయ్యా? ఇలాంటి ముచ్చట అయిపోయింది. ఇక రేపటి ముచ్చట గురించి ఆలోచిస్తా. రోడ్ కవుతాల నువ్వు కూసో, రోడ్ కివుతాల నేను కూర్చుంటా అడుక్కోనికి. ఏ నన్ను ఎవరన్నా గుర్తుపడతారు? గుర్తుపట్ట అయితే మనని జైలు ఎత్తే ఏం చెప్తావే? నిన్నోడు గుర్తుపడతాడు. నా డ్రెస్సింగ్ స్టైల్ చూసి గుర్తుపట్టదా అని దొరబాబులు ఎక్కుంటే నేను. నీ డ్రెస్సింగ్ స్టైల్ ఎందుకుంటది? నీ తలపాగా, నీ అంగి అన్ని వీక్ పారేస్తా. ఇంత మసిపోతాం ముఖానికి. అప్పుడు అచ్చం బిచ్చపం లెక్కనే మునుగుతావు. మరి నువ్వు గట్లా తయారు కావచ్చు కానీ నువ్వెందుకు గిట్ల తయారైపోయినావు? పోడిస్తాడు నీకు పైసలు, అందుకే ఇయ్యలేడు. నువ్వు చూడు కదా, రేపు పక్క కక్కుంటా నువ్వు కూర్చోబెడతా. ఏ వింది గీ పరిస్థితి ఉన్నది, కావాలంటే చూడు బాబు అని కాలు మొక్కుతా. ఇతడెవడో ఒకడు ఇక రోజు గదే ముష్టాడుకుంటది. ఇందాం, నువ్వు ఏ ఆలోచన చేయకు, ఏం చెయ్యకు, సరేనా? ఇక నాకు పని ఏడే శాతం అవుతుంది. కొడుకు సంపాదించుతా, నువ్వు ఏం పని చేస్తావని ఆపిత్తివి. ఆయన సంపాదన ఎప్పటికి గిట్లే ఉంటది, కోట్లకు ఉన్నోళ్ళు అనుకున్నా. అయిపోయా, ఎప్పుడు ఏమవుతుందో మనకే తెలియదు. సంవత్సరం అమ్మ పైనుంచి సంతోషంగా చూస్తూ ఉంటది. అందరి జీవితాల్లోకి ఒక కొత్త వెలుగు వచ్చింది. అవును బావా, ప్రతి సంవత్సరం ఏడ్చుకుంటూ అన్నదానం చేసేదాన్ని. అట్లా చెయ్యొద్దు తప్పని తెలిసినా కూడా దుఃఖం ఆగకపోతుండే బావా. ఎందుకో అమ్మ నా దగ్గరకు వచ్చినట్టే అనిపించేది, కానీ ఈసారి ఎందుకో చాలా సంతోషంగా అనిపిస్తుంది. నీ లైఫ్ వాడి చేతిలో నుంచి బయటకు వచ్చింది. ఇంకా ఇప్పుడు నీకు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఫ్రీగా ఉండొచ్చు చందు. రేఖలు కట్టుకొని ఎగురు. నేను ఆపే వాళ్ళే లేరు. ఎందుకో బావా, మళ్ళీ వాడు వస్తాడేమో, వాడు ఎక్కడ వస్తాడో అన్న భయం చాలా వేస్తోంది. మేమందరం లేమా? ఎందుకంత భయపడుతున్నావు? ముఖ్యంగా కార్తీక్ ఉన్నాడు, నీకు భయపడ్డం దేనికి చందు? లేదు బావా, వాడు పెద్ద దుర్మార్గుడు. దాముని ఏమైనా చేస్తాడేమో అని భయం వేస్తుంది. వాడు నా కొడుకు అని చెప్తాడేమో అని. అలా ఏం జరగదు, మేమంతా లేమా? చూడు, వాడిని మేమేం చేస్తాము? వాడు నిన్నొక్కనే పెళ్లి చేసుకొని ఉంటే మాత్రం అలా అడగడానికి ఛాన్స్ ఉండేది. ఇటు నిన్ను మోసం చేశాడు, ఇటు ప్రియాంకని మోసం చేశాడు, మీనాక్షిని కూడా అలా చేయబోయాడు. వాడిని మేము ఎలా అలా విడిచిపెడతాం అనుకున్నావు? వాడి అంత చూసేదాకా మేము విడిచిపెట్టాం. నా చెల్లెలు మీనుని చాలా సార్లు ఇబ్బంది పెట్టాడు. బంటినైతే చంపడానికి కూడా చూశాడు తెలుసా? ఏంటి, వంటిని చంపడానికి చూసాడా? మరేమనుకున్నావు ఆ దుర్మార్గుడి గురించి? అసలు నాకు ఇప్పటి వరకు ఎప్పుడూ అర్థం కాలేదు. మీనాక్షిని ఇబ్బంది పెడుతూ వచ్చాడు. నాకు వాడి మీద అసహ్యం కలిగింది. వంటిని పక్కకు పంపించి మళ్ళీ మీనాక్షిని ఏం చేద్దాం అనుకున్నాడు దరిద్రుడు. కనీసం వాళ్ళ పేరెంట్స్ అయినా దొరికితే బాగుండు బావా. కార్తీక్ అయితే చాలా ట్రై చేస్తున్నాడు, ఎక్కడ కనబడట్లేదట. వాళ్ళున్న పాతిళ్ళు కూడా తిరిగి వచ్చేసాడు. అన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారట ఎక్కడికో, అసలు వాళ్ళ జాడ కూడా తెలియకుండా. చందు, నువ్వు వీటి గురించి ఆలోచించకు. నువ్వు ఇన్ని రోజులు తీసుకున్న స్ట్రెస్ చాలు. నువ్వు ఇప్పుడు కేవలం అలర్ట్ గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇలా ఇంకా భయపడుతూ కూర్చోకు. వాడికి మేమంతా ఉన్నాం నీకోసం. థ్యాంక్స్ బావా. నిజంగా అమ్మ నిన్ను దూరం చేసుకుని ఎంత బాధపడిందో కదా. నాకు అమ్మ ప్రేమ ఆ 5 ఏళ్ళు పుష్కలంగా ఉంది బావా. నీకు 5 ఏళ్ళు మాత్రమే చందు. నాకు ఇంకా ఇప్పటి వరకు ఉంది అమ్మ ప్రేమ. కానీ ఆ తల్లి చాలానే బాధపడి ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకొని అన్ని కష్టాలు అనుభవించింది. నాన్న తనని చాలా బాగా చూసుకున్నాడు బావా. తనకి ఏ లోటు రానియకుండా. అమ్మకి క్యాన్సర్ వచ్చాకే మొత్తం తలకిందులైంది మా ప్రపంచం. నాన్న ట్రీట్మెంట్ కోసం చాలా అప్పులు చేశాడు. ఒక సాధారణమైన టీచర్ కదా, ఏముంటుంది,
మళ్ళీ చిన్న వయసు, ఎక్కువ డబ్బులు కూడా జమ చేయలేదు. వాళ్ళ తల్లికి తండ్రికి దూరంగా ఉన్నాడు. నాన్నది కూడా చాలా కష్టమే. ఆ అప్పులన్నీ తీరేసరికి నేను పెద్దదాన్ని అయిపోయాను. నాగార్జునని పెళ్లి చేసుకున్నాను. మళ్ళీ అమ్మ చేసినట్టే ఆ దరిద్రుడు యూఎస్కి వెళ్తానని చెప్తే మళ్ళీ నాన్న అప్పులు చేశాడు. ఒకసారి చేయడం అలవాటు అయిపోయింది కదా నాన్నకి. నాన్నని వెళ్ళి కలవాలన్నది చందు. మరి వెళ్దామా? కానీ నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటానో లేనో అని భయమేస్తోంది. నువ్వు చెప్పొద్దని చెప్పావు కదా. వద్దు బావా, అస్సలు చెప్పొద్దు. నాన్నకి నేనే కూతురుగా ఉంటాను. నాన్నని ఎప్పటికీ నేనే చూసుకుంటాను. నా కోసం ఎన్ని చేశాడో నాన్న. చిన్నప్పటి నుంచి ఒక ఆడపిల్లకి ఎన్ని ఉంటాయో తెలుసు కదా బావా. అవన్నీ నాన్నే చూసుకున్నాడు. ఇప్పుడు నేను కూతుర్ని కానని తెలిస్తే నాన్నకన్నా ముందు నేనే తట్టుకోలేను. నాకు అదే ప్రేమ కావాలి నాన్న నుంచి. ఈ వయసులో అవన్నీ అవసరం లేదు బావా. కొంచెం కొడుకు నేను ఉన్నానంటే ధైర్యంగా ఉంటాడు కదా. ఆ వయసులో లేదు బాబా, నువ్వు ధైర్యం ఇవ్వు. నేనున్నానని చాలు నాన్నకి. నేను చూసుకుంటాను. కార్తీక్ అయితే నాన్నకి చాలా క్లోజ్. ఒక కన్న కొడుకులా ఉంటాడు. నాతో కూడా అంత క్లోజ్ గా లేదు ఇప్పటి వరకు. ఏదైనా కార్తీక్ తో డిస్కస్ చేస్తాడు. కార్తీక్ కూడా చాలా సపోర్ట్ చేశాడు కదా నాన్నకి, ఉమ్, డబ్బు పరంగా కూడా. అవును బావా. అలా చేసి నీ మనసులో స్థానం కొట్టేశాడు. అవును, బంటి వస్తున్నాడా బావా? వస్తాడు, మనం ఇంటికి వెళ్ళేసరికి ఉంటాడు. బంటి నాతో ఎలా పోట్లాడేవాడు స్టార్టింగ్ లో. బంటిని చూస్తేనే కోపం వచ్చేది నాకు. మేము ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చాం కదా, మీ నాన్న నువ్వు అబద్ధం చెప్పారు. అప్పటి నుంచి బంటికి మీరంటే అస్సలు నచ్చదు, నచ్చకపోయేది. ఆ వయసుగాడు అలా చెప్పాడు బావా. నన్ను ఏం చేయమంటావు? వాడు ఎలా చెప్పమంటే అలా చెప్పేవాళ్ళం. ఏమో మళ్ళీ అతనికి ఏదైనా రిస్క్ ఉంటుందని. అప్పుడే చెప్తే ఇక్కడి దాకా వచ్చేది కాదు. ఫస్ట్ టైం నేను కలిసాక బంటి అయితే చాలా చిరాకు పడ్డాడు, చాలా తిట్టాడు. ఎందుకో నాకు మాత్రం ఏదో అనిపించింది నిన్ను చూస్తే. బ్లడ్ రిలేషన్ ఊరికే పోదు కదా. నాకు అలాగే అనిపించింది బావా. నిజం చెప్పాలంటే అస్సలు నచ్చలేదు బంటి అంటే. నువ్వే ఏదో హోప్ కనిపించింది నిన్ను చూడగానే. నాకు కూడా అసలు నిన్ను విడిచిపెట్టి రాబుద్ది కాలేదు తెలుసా. ఇంటికి వచ్చాక కూడా మొత్తం నీ ఆలోచనలే. ఏదో ఉంది అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది బ్లడ్ రిలేషన్ ఎంత గొప్పదో. మనం ఎవరో తెలియకున్నా కూడా మన మనసుకు తెలిసిపోయినట్టుంది మన రక్తం ఒకటే అని. పాపం బామ్మ, మీరు దొరికారనే సంతోషం కన్నా మీ జీవితాలు ఇలా అయిపోయాయనే బాధే ఎక్కువగా ఉంది తనకి. అవురా వారి, ఏమంటుంది అది? ఎప్పుడొస్తుంది అటు ఇంటికి? ఇంకా ప్రియాంక వచ్చిందట్లే రాదిగా. ఓ 4-5 రోజులు ఆమెకు తోడు ఉండమన్నాడట నా బంటి సారు. ఏంది, ప్రియాంక వచ్చిందా? వీడికెందుకు వచ్చింది? రానింటికి. దాని రాని మొక్క మంగళ పోతే వీడికి రమ్మను, వీడికి తీసుకురా. ఇక్కడ నేనున్నగానే నానుంటాడు, ఇంతమంది ఉంటాం కదా. మీ అయ్యా నువ్వు చిన్నవా ఏడున్నారా? ఆ బొంబాయి దాని ఇంటికి పోతాను ఏమైనా. వాళ్ళు గీడెందుకుంటాను. ఇక మనం ఉంటే ఇబ్బంది అవుతుంది. నేనున్నా కదా. నువ్వేమి ఇబ్బంది పడతావురా? నీ రూమ్ లో నువ్వు ఉంటావు. అది గడుండి మంచిగా నాటకాలు ఆడతాను. నేను గెలుస్తలేదు దానికి చెప్పు. ఇగో అమ్మకు మంచిగా ఉంటలేదు, సపరేక ఇటేరా ప్రియాంకని పట్టుకోనని చెప్పు. అయినా గడ వాళ్ళ తమ్ముడు ఉండదా? ఆడు మొగోడు కదా. ఆడుంటే ఏం లేదు కానీ ఏమో పెళ్ళైనా నువ్వు ఉంటే మంచిది కదా. అమ్మా సురేష్ బాబు కూడా అంటాడు, ఎందుకు చెప్పు పిస వేసుడు. అవుగాని వాళ్ళడు సురేష్ కి తెలియని నీకు ఇవన్నీ ఎందుకు ఎత్తారు వాళ్ళు? అయినా మెగ్గిడి కచ్చుండేంద్రా. వాళ్ళడు సురేష్ అంతా వెరైటీ ఇస్తాండ్రు ఈ మధ్య. మరి ఎవరు ఇస్తాండ్రో ఏమో బలంగాని. మొన్నటి దాకానేమో చెల్లెమ్మ నీడ వడగొట్టిపోయిందా, ఇప్పుడేమో ఎవరిన పట్టుకొచ్చుకొని కార్లో తిప్పుతాడట. ఎవరితో చందనట. చందన ఏవత్రా గీ సరిత చెల్లెనేనా? నువ్వు కూడా గుర్తుపడతావు కదే కదా. గది గిది అనకు, రాజేశ్వర్ అంటే తెలిసింది అనుకో నీకు సుక్కలు చూపెట్టి చేసి పెడుతుంది. ఎందుకు గిదిందంటే గావకేం వస్తుంది?
ఎందుకంటే రాజేశ్వరి ఆంటీకి ఆడబిడ్డ బిడ్డ ఈమె. ఏంటండి మలయపు రాజేశ్వరి ఆంటీకి ఆడపడుచు ఉంటది కదా, వాళ్ళ ఆయన వాళ్ళ ఆ అంకుల్ వాళ్ళ చెల్లి. చెల్లి బొల్లి కూడా ఉన్నారా ఇంకాలకు ఎన్నడు చూడలే మరి నేను. ఉన్నది, ఎప్పుడో చనిపోయిందట కొన్ని ఏళ్ల కింద. ఆమె ప్రేమించి పెళ్లి చేసుకొని అయింది. ఈ చందన ఆమెకు పుట్టినామెనే. ఇక రాజేశ్వరి ఆంటీకి ఆడబిడ్డ బిడ్డ అంటే అర్థం చేసుకో. బాబో అంటే వాళ్ళడు సురేష్ కుమార్దలు అవుతుంది కాదురా, మరదల్ని పట్టుకొని తిరుగుతాండా. మరిగా పోరేమన్నా ప్రేమించిందేమో ఏమన్నా టీచర్ని. అగో నీకు ఇది ఎట్లా తెలిసే? నీకు ఇవన్నీ ఎట్లా తెలిసినారా మరి? రాణి చెప్పింది. దాని రాని మొక్కం అంగడిపోతే దాని కన్ను తెలుస్తారా అంటే నాకైతే ఏం చెప్పది లంగ మొక్కది. నాకు చెప్పింది కానీ ఆ బంటిగాడు ఏమైనా దీంతో బాగా ముచ్చట పెడతాడా. ఇంకా సరిత కన్నా ఎక్క ఇదే బాగా అవుతాడు దానికి. ఇక వాళ్ళిద్దరు ఒకటే, వానికి సరితైనా రానైనా ఇద్దరు ఒకటే. రాణి చేయబట్టే మీనాక్షిని పెళ్లి చేసుకున్నా అని వాడికి అదొక సెంటిమెంట్. అందుకే బాగా ఇష్టం రానంటే. దాని ముండతి అరేంజ్ చేసిందని అంతా మన చప్పున వేసింది తెలుసా. మన బిడ్డ వాళ్ళింటి కోడలు కాబట్టి అటు ఇటు కనెక్షన్ ఏర్పడ్డది. ఇక మీనాక్షి గిట వచ్చింది, లేకపోతే దానికి మనకు ఏం కనెక్షన్ ఉంటుందరా? ఏం లేకపో. ఇక నేనే చేసినా అని చెప్పుకుంటది గోపాల్ గట్ల. చెప్పంగానే అవు నిజంగానే రానక్కనే ఏందో వేసింది అనుకుంటా అన్నాడు. ఆడు కొంచెమన్నా తెలివి లేదానికి. చెప్పనక్క లేకపోతే ఈ రిలేషన్షిప్ ఏ నుంచి వస్తుందని తెలుసా ఆయనకి. ఇక పైసా బాగా సంపాదిస్తానని ఆగుతాను లేడు ఎక్కడ. అయినగా ప్రియాంకకు గవానికి ఏ సంబంధం రా? అందరు కావాలనికి అందరిని పట్టించుకుంటాడు. ఆడ ఆఫీస్ లో ఏం పని చేస్తాడు అసలు నాకు అర్థమే కాదు. నా ప్రియాంకను గాడుండమని చెప్పరేంటి ఆడు? దాని మొగుడు ఊపుకుంటాడా? ఎవరి మొగుడు? సరేగా ప్రియాంక మొగుడు. నీకు ఇంకా తెలియదా అనిపిస్తుందన్న? ఏంటిది? ఆ ప్రియాంక మొగుడు తెలుసు కదా నీకు, నాగార్జున. ఆ ఆడు మోసం చేసిండు ప్రియాంకను. మోసం చేసిందా? పెళ్లి చేసుకున్నాడు కదా. వాని బొందా, వాడు ఫస్ట్ చందనని పెళ్లి చేసుకున్నాడట ఆస్తుల కోసం. దానికి ముందే తెలుసట చందన వీళ్ళ పిల్లనే అని. అంటే తను కుట్టిన పోరాడు అని పోరాడా? అవును, ఆ పిల్లగాడు దామోదర్ లేడా, చిన్న పిల్లగాడు, ఆ చందన కొడుకే. చందనకు నాగార్జున కూర్చున్నాడు. ఓలప్ప, నేను ఈ బంటి దానికో శరత్ దానికో పుట్టింది అనుకున్నారా? నిజంగా ఇంకా పోసేది బిత్తిరి బిత్తిరి చెప్తాదంట. దాని బిత్తిరి ముఖంలో చెప్పు పెట్ట అసలు సంగతి చెప్పలేదు నాగార్జున గురించి. అంటే ఇక పొలం చేసుకొని పొరగాని గాని మళ్ళా దీన్ని చేసుకున్నాడా? ఉమ్, దీనికి ఆయనతో సోయలేదా? వాడిని పడతా అని చేసుకుంటుందా? ఆమెకేం తెలుసు వీడికి ఇసంటాడని తెలియక వేసుకున్నది. ఓ నీ అవ్వా, ఇక వాడు అమెరికాకు పట్టుకపోడు. ఇక నన్నే వాళ్ళు తీసుకుపోవాలి. ఎప్పుడోసారి మా పట్టుకపోతారు అని నేను ఇట్లా నిమ్మలంగా ఉన్నా. నీ ముఖం, ఆయనకి చదువు రాదట, సంత రాదట. ఆడు పెద్ద అవలేగాడు. అమెరికాకు పట్టుకపోయింది ప్రియాంక వాడిని, వాడు ప్రియాంకను కాదు. అయ్యమ్మో, ఈ పిల్ల బాగా చదువుకున్నది కాదురా. ఇక రాజేశ్వరికి గిట్లనే కావాలి. మంచిగా అయింది. ఎందుకే గట్లా అంటావు? ఒక ఆడపిల్ల జీవితమే కదా. ఏం ఆడపిల్ల బోడి పిల్ల. నేను అసలు గా ప్రియాంకకు నీకే ఇచ్చి పెళ్లి చేస్తారు కావచ్చు అనుకున్నారా? ఏంత పిసపిస మాట్లాడకేను. అయ్యో నిజంరా, అయ్యనడుగు కావాలంటే వాళ్ళకు మస్తు ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు ఎటో ఎటో ఒడగొట్టడం ఎందుకు? ఆగా ప్రియాంక నీకు ఇత్త అయిపోయా. ఆ పోరి మస్తు క్లెవరు, బాగా పైసా సంపాదించే తెలివి ఉన్నది. ఇట్లా అమెరికాకు పట్టుకపోతుంది నేను అనుకున్నా. మరి ఏం చేసింది రాజేశ్వరి? కావాలనే చెప్పక చెయ్యక ఆ పోరిని పట్టుకపోయి సీక్రెట్ గా పెళ్లి చేసింది. నేను ఒక మాట అన్నారా, నా కొడుకున్నాడు మరి ప్రియాంకకు పెళ్లి చేస్తావా? మస్తు మంచిదాన్ని, నేను మంచిదాన్ని, నా కొడుకు మంచోడు, నా మొగుడు మంచోడు, నేను బిడ్డకు తిరుగుండది మంచిగా ఉంటది అని చెప్పిన. ఆమెకు నమ్మకం కలగద్దా మన మీద? ఎవరో గట్ట అంటారు నువ్వు, నమ్మకం ఎందుకు లేదురు? ఇప్పుడు చూస్తాంది కదా రాణి, నువ్వు ఎట్లా చేస్తాను? తీసనారా నీకేమన్నా? అదంటే లేకిడి మొక్కది, రూపాయిదే లేదు. ఈ ప్రియాంక కోట్లు కోట్లు పట్టుకొస్తుంది. ఆమె మహారాణి లెక్క చూసుకుంటా నేను, అర్థమవుతుందా? మంచం మీద కూర్చోబెట్టుకొని చూసుకుంటా, కాలు కూడా కింద పెట్టనీయ. మరి ఇప్పుడు చేసుకుంటే ఏంద్రా నువ్వు సపరేట? ఏంది? రెండో పెళ్ళి అయితే రెండో పెళ్ళ చేసుకోయింద్రా. నువ్వు పిసపిస మాట్లాడితే అమ్మా. ఏమైనా రాని పోని అనుకుంటా దాన్ని పట్టుకున్నావు, అది ఎట్లా పడింది? సపరేక దాన్ని విడిచిపెట్టు, దీన్ని వేసుకో. మంచిగా మన చెల్లెమ్మకు కూడా మంచిగా ఉంటది.
ఆడబిడ్డ ఆడబిడ్డ అని ఇదే సేవలు చేసుడు. నువ్వు ఇది చేసుకున్నావు అనుకో, ఇక దీనికి ఆడబిడ్డ అవుతుంది మన బిడ్డే. అది ఇప్పటికీ బాగా రంది పెట్టుకుంటాందిరా చెల్లెమ్మ, ప్రతిదానికి ఎడతాంది. నేనే అందరిని చూసుకోవాలి మమ్మీ, నన్ను చూసుకునేటోళ్ళు ఎవ్వరు లేరు అంటాంది పాపం బిడ్డ. చేసుకోరా. ఇగో మమ్మీ, నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకి, నాకు కోపం తెప్పియకు. రానేమనుకుంటా చెప్పు. ఏమనుకుంటది? అది నువ్వు వేసుకోకపోతే ఇంకేమన్నా వేసుకుంటూ అని ఎగిరెగిరి పడుతుంది. అర్థమైందా? అంటే బావలు బువ్వలు అనుకుంటా ఎంతమంది మునిగిర్రా దానికి. మొన్న ఒకడు రాలేడా ఏ నుంచో గుజరాత్ నుంచి. ఆడు దీన్నే వేసుకుందాం అనుకున్నాడట. మధ్యలో అదవుతో కలిగి దాన్ని వేసుకున్నాడు. ఇక ఇది ఎంత ఫీలింగ్ అవడం అనుకుంటాను. బావ నన్ను వేసుకుంటే మంచిగుండు అన్నట్టు. అవునా? మరి నువ్వు ఒక బిత్రాన్ని నీకు తెలియదు. మొన్న ఒకడు రాలే, ఆడు చూడైతే వేసిండు. ఆడైతే రాని బంగారం అని మీదనే వాడు. ఏ మీద మీద పడ్డావి, నేను ఉండనే ఉంటి. అయ్యో, నువ్వు ఉన్నప్పుడే వచ్చిండు కాదురా, నువ్వు లేనప్పుడు ఇంకెన్నిసార్లు వచ్చిండో. నేను మంచిగా ఇంట్లో వండుకుంటా డోర్లు వేసుకొని. నాకు అసలు ఏమన్నా గుర్తుంటాదిరా? ఓడోడు వస్తాడో ఓడోడు పోతాడో మనకేం తెలుసు. అమ్మ, నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడద్దు దాని గురించి. నేను పోతున్నా. అదే చెప్పేది, గిట్లనే ఆవేశపడతావు. అవులే మొక్కపొడ కుస, అది ఏమంత పెద్ద సత్తకుస కాదు అని చెప్తాన్నా. కాకపోతే దానికి నేనంటే ఇష్టం. నన్ను తప్ప ఇంకెవరిని చూడది. చూడది. చూడకపోతే నేనా? దానికోసం అందరు వస్తాండ్రు. మరి నేనుంటా, అత్తుంటది, మామ ఉంటది, నువ్వు ఉంటావు. మొగుడు ఉన్నాడని కూడా భయం లేదు ఎవరికి. ఓడు పడతాడు వస్తాడు రాని అనుకుంటా. అన్నాడన్న నా కోసం గట్లా వచ్చినప్పుడు చూసినావు ఎవరన్నా? ఛీ, గలీజ్ అనిపించలేదు నీకు? ఏమోనే, నాకైతే అట్లా ఎప్పుడు అనిపించలే. అసలు దానికి మన మీద లేనే లేదురా. ఎప్పుడు ఫోన్లలో అవ్వతోటి ముచ్చట పెట్టుడు, అయ్యతోటి ముచ్చట పెట్టుడు, బొంబాయి దానితోటి ముచ్చట పెట్టుడు. 24 గంటలు ఫోన్లు. ఫోన్లా? మరి నువ్వు ఆఫీస్కి పోతే మొత్తం కదే పని దానికి. నువ్వు ఉన్నప్పుడు బిల్డప్ ఇస్తుంది అని. ఎవరెవరికి వేస్తుంది? కోనికి ఎత్తుందో నాకెవరికరా. గుసగుస చాటుకోకుండా మాట్లాడుతుంది. ఒకసారి అయితే తలుపులు వేసుకొని మాట్లాడుతుంది, ఇంకా మంచిగా అనుకొని. ఇంకెవరన్నా దోస్తులు ఉన్నారా రానికి? ఎవరన్నా వస్తుండేనా మన ఇంటికి? అంటే కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరన్నా? చెప్తాను కదా, నేను ఎటైనా పోస్ట్ దగ్గరకు ఆడుకో ఇడుకో పోయి కూర్చుంటా, లేకపోతే ఇంత తినడం అనుకుంటా. నాకు చేత కాక ఓడత్తాండో ఓతత్తాండో ఏం తెలుసురా? ఏం తెలియదు. అంటే ఆ శేఖర్ గారితోటి నిజంగానే మాట్లాడుతుందా రాని? అమ్మ, వట్టిగా ఎందుకంటది ఇట్లా? రాని, ఏం చేస్తున్నావు అసలు? నీ ఫోన్ కూడా నేను ఎప్పుడు చెక్ చేస్తూనే ఉంటా. వాడితో మాట్లాడినవన్నీ డిలీట్ చేస్తున్నావా? ఏం చేస్తున్నావు అసలు? ప్రియాంకని కావాలనే రమ్మన్నావా ఏంది? అక్కడ ఇంకొన్ని రోజులు ఉండొచ్చని.